నెల్లూరు నగరంలోని స్థానిక రామకోటయ్య నగర్లో మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూరి హాస్పిటల్ సౌజన్యంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబాసాహెబ్ చేసిన సేవలు కొనియాడారు. సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు కలివిల ఎలీషా కుమార్, కుడుమల సుబ్బారావు, సోమశేఖర్, కొమ్మల కృష్ణయ్య, పల్లాల సునీత, పలిగిలి చిన్నయ్య, కాకులూరి శ్రీనివాసులు, వన్నెన్ కుమార్, రామ్ కుమార్, సిహెచ్ రమేష్, పల్లాల కుమార్, రాజా, రియాజ్, రవి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పల్లాల శ్రీనివాసులు, అదేవిధంగా పల్లాల సునీత వాళ్ళ టీం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే గత 20 సంవత్సరాల నుంచి కొత్తూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా 20 సంవత్సరాల నుంచి ఇది కొనసాగించడం అంటే చిన్న విషయం కాదు. ఆ 20 సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయటం కూడా చాలా పల్లాల శ్రీనివాసులు గారిని అభినందిస్తున్నాం. అందువలన రాబోయే కాలంలో కూడా ఈ జయంతి ఉత్సవాలు ఇట్లా జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ఒక మతానికి, ఒక కులానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కట్టేయటం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక ప్రపంచ మేధావి, భారతదేశానికి గొప్ప నాయకుడు. ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది జనాలు జీవిస్తున్నారంటే ఆయన రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలవుతుందంటే అప్పట్లోనే ఈరోజు దళితులకు ఎట్టుంది, అగ్రవర్ణాలకు ఎట్టుండే విధంగా ఈరోజు రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈరోజు ఓటు హక్కు కూడా కల్పించిన విధంగా ఎవరు చేశారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయానని మనందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి 6 సంవత్సరాల వయసులోనే తల్లి చనిపోయింది. అదేవిధంగా అతనికి 23 సంవత్సరాల వయసులోనే తండ్రి చనిపోయాడు. అదేవిధంగా అతనికి 36 సంవత్సరాల వయసులోనే వాళ్ళు భార్య చనిపోయింది. మొత్తం కుటుంబం మొత్తం కూడా ఈరోజు భారతదేశంలో ఈరోజు ఉద్యోగస్తులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, రాష్ట్ర గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు అందరూ కూడా ఆ జీవితాంతం కూడా ఆ మహానుభావుడికి జీవితాంతం కూడా రుణపడి ఉండాలని తెలియజేస్తున్నట్టుగా మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కొత్తూరు రామకోటయ్య నగర్ సెంటర్లో గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను మా కొత్తూరు మన ఎంఆర్పీఎస్ టీము బృందం కలిసి ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుతుంటాము. అదేవిధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగంలో ఇప్పుడు అందరం కూడా బతుకుతున్నాం. అందుకోసం ఆయన గురించి కొంతవరకైనా ప్రజలకి తెలియజేయాలని ఒక ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం కూడా గ్రామాల నుంచి ప్రజలను ఇక్కడికి పిలువనంపించి కొత్తూరు దాకా నా మాటని వాళ్ళు గౌరవించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలకి, అన్న తమ్ములకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.